ఇంకొక విషయం సార్, అంటే తిరుపతి ఉప ఎన్నికల అక్రమాల కేసులో కొత్త మలుపు తిరిగింది. అంటే ఈ బాధ్యతలు నిర్వర్తించింది చంద్రమౌళీశ్వర్ రెడ్డి అని చెప్పి, అంటే ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టాడు అని చెప్పి ఒక కేసు నడుస్తుంది సార్. అంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్, దాంతోపాటు ఫోన్ నెంబర్ మొత్తం ఆయనే ఉంటాయి. దీని మీద ఇది ఏమన్నా ఐడియా ఉంది సార్ ఒకసారి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ఓ ఎవరో తెలుసా మీకు? కలెక్టర్. ఓకే. ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీ, ఆ కలెక్టర్ చూసుకోవాలి. ఓకే. వాడు నేను ఊరికో ఇచ్చిన తాళము, నాకెవరికో తెలియదు, వాడెవడో లాగిన్ ఆవిడ, ఇవన్నీ పప్పులు ఉడకో. కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్ట? ఎస్పీ ఏం చేస్తాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు? కలెక్టర్ ఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసరు యాజ్ పర్ నామ్స్. ఓకే. సో ఆ కలెక్టర్కి తెలియకుండా ఇవన్నీ జరిగినాయా? కాబట్టి ఇదంతా ఏంటంటే, దేశంలో దొంగలు పడ్డారు అని అంటే అన్నిట్లో దొంగలు పడ్డారు. ఓకే. అందువల్ల ఏంటంటే, వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోకుండా ఈ బానిసగిరి, శంషాగిరి చట్ట ప్రకారంగా పోకపోతే కష్టాలు ఇక్కట్లయి జైలు పాలైపోయి. అదే సార్, ఈసీ ఆదేశాలతో ఆయన పైన సస్పెన్షన్ వెయిట్ వేశారు. అవును, అయిపోయిందా? తప్పు నిన్ను ఎవడు చేయమని, నీ ఉద్యోగం నువ్వు తీసుకుని, నీ జీతం నువ్వు తీసుకుంటే అవతే ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంతకే ఇప్పుడు మా జిల్లాలో, సింహపూర్ జిల్లాలో ఒక కలెక్టర్ నిండు ముత్యాల రాజు అని 15 లక్షలకు కొన్నారు పొలాలు రైతుల కాడ. ఎమ్మెల్యేలు 65 లక్షలు లెక్కన ప్రభుత్వానికి అమ్మారు. అది భూదోపిడి అనమాట. గవర్నమెంట్ సైట్లు వేయటానికి భూములు కావాలా, 15 లక్షలకే కొనింది రైతుల కాడ. వీళ్ళు 65 లక్షలకి అమ్మారు ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు లేఅవుట్, జగనన్న లేఅవుట్లు కాలనీలు ఉండేవి చూసావా, అంటే ఆ మధ్యలో ఎంత ఉంది బొక్క, 50 లక్షలు ఎకరాకి. ఇది ఒక కొత్త తరం ఏందో, దాన్ని సాగు నేను పెట్టండి రాబోయ్ అన్నాడు. కావాలంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసుకోండి, నేనైతే పోయి నీ దొంగ పనులు, ప్రజలు డబ్బురా అన్నాడు ఆయన. వాళ్ళకు అనుకూలమైన కలెక్టర్ని పెట్టుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు రేపు దీని మీద కూడా ఎంక్వైరీ పడద్దుగా. అవును సార్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే, ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ లెక్క పత్రం అంతా బయటకు వస్తుంది. ఓకే. ఇది తవ్వుతా ఉంటే 5 సంవత్సరాలు కూడా పట్టద్ది ఈ అవినీతికి. ఈ అవినీతిని బయటికి తీయటానికి అసలు ఎందుకు రైతులు గోంచంచుల అవినీతి చాలా పెద్ద అవినీతి ఉంది. 250 రూపాయలు ఇస్తారు రైతులకి, అది చాలా పెద్ద అవినీతి. చాలా మందికి తెలియకుండా జరిగినటువంటి అవినీతి అన్నమాట. కాదు సార్, ఇసుక, మద్యం, గేదెలు ఏంటి సర్వరోగ నివారణ దిందాస్ తెలిసి మాట్లాడినట్టు మీరు తవ్వుకుంటా రేపు గవర్నమెంట్ మారితే ఇదంతా ఏంటంటే మంత్రులకు తెలియదు బ్రదర్. సీఎంఓ ఆఫీసులో ధనుంజయ రెడ్డి అని ఒక అతను ఉంటాడు. ఓకే. అతని నేతృత్వంతో పరిపాలన మొత్తం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కదా పరిపాలన జరిగింది. సీఎంఓ ఆఫీసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ధనుంజయ రెడ్డి అతని పేరు. అతని నేతృత్వంలో మొత్తం జరిగింది పరిపాలన. కాబట్టి ఈ మొత్తం మినిస్టర్లకు కూడా తెలియదు చాలా మందికి. మినిస్టర్లు పోవడం, బావాలంటే ఆడ సంతకం పెట్టడం. అందువల్ల ఏంటంటే కొంచెం ఒక 60 రోజులు గడిచి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట లిక్కర్ కేసు మీద పడతారు గవర్నమెంట్. చాలా మంది లేచిపోతారు, చాలా మంది ఆఫీసర్లు లేచిపోతారు లిక్కర్ కేసులో. ఎంటైర్ బేవరేజ్ కార్పొరేషన్ ఆఫీసర్లు అందరూ జైలుకే, మినిస్టరు జైలుకే. తర్వాత కంపెనీలో జిఎస్టీగా ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ఈ బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేసిన అఫీషియల్స్ అంతా ఆ లెక్క పత్రం కరెక్ట్గా చెప్పలేదనుకో, మనకి సప్లై చైన్ ఉంటుంది. ఇప్పుడు 100 క్వార్టర్లు సప్లై చేశారనుకుందాం, ఒక కేసులో 48 క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి, ఆ 48 సప్లై చేశారు. అప్పుడు ప్రభుత్వం ఎన్ని కేసులు పర్చేజ్ చేసినంత రికార్డు ఉంటుంది, అది పక్కా ఉంటుంది ఆ రికార్డు. సో అవుట్ సేల్స్ ఎన్ని, ఎంత కమ్మారు, దాని జిఎస్టీ ఏందని చెప్పి దీని మీద సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ దర్యాప్తు వేయాలి కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే ఈ దొంగల డిస్టిలరీలు పెట్టుకున్న దొంగలు మొత్తం బయటకు వస్తారు. ఆ డిస్టిలరీ లైసెన్సులు ఎవరెవరి. అందువల్ల ఏంటంటే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన 1,00,000 రెట్లు స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అది బుడ్డా పైకి ఢిల్లీది అంత చిన్నది, ఢిల్లీ అంత ఆంధ్రప్రదేశ్ ఎంత ఇంత. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాడికి 1000 రెట్లు పెద్ద
పెద్ద స్కాము, బ్లాక్ బస్టర్ స్కాము, లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీని మీద ప్రధానమంత్రి మోడీ గారు తొందరగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి.